నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను జ్యోత్స్న. విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్రుల కళ. ఎన్నో ఏళ్ల పోరాటం. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటిగా ఉన్న ఈ రైల్వే జోన్ను కేంద్రం ఇచ్చినట్లే ఇచ్చి దాన్ని ముందుకు కదలనీయకుండా చేస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పట్టాలెక్కించడం రైల్వే పెద్దలకు ఇష్టం లేనట్టుంది. ఇది ఒడిశాకు చెందిన తూర్పు కోస్తా రైల్వే జోన్తో ముడిపడి ఉండటం, రైల్వే మంత్రి ఆ రాష్ట్రానికి చెందిన వారు కావడమే అందుకు ప్రధాన కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6 ఏళ్ల క్రితం జోన్ను ప్రకటించగా 6 నెలల క్రితం జోనల్ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అదే ఇప్పటి వరకు జోన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రకటించలేదు. జోన్లో డివిజన్లు, వాటి సరిహద్దులు అన్నీ సమగ్రంగా గెజిట్లోనే ఉంటాయి. జోన్ ఆపరేషన్ తేదీ కూడా అందులోనే ప్రకటిస్తారు. ఆ గెజిట్ లేకపోవడంతో ఏ పని ముందుకు సాగడం లేదు. ఒత్తిళ్లు తట్టుకోలేక విశాఖ కేంద్రంగా జోన్ ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వలేదు. జోన్కు జనరల్ మేనేజర్ను నియమించారు. ఆయన పరిస్థితి రాజ్యం లేని రాజులా ఉంది. పేరుకే ఆయన జోన్ జీఎం. జోన్ పరిధిలోకి వచ్చేటువంటి డివిజన్లు వాల్తేరు, గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లు ఇప్పటికీ వాటి పాత జోన్ పరిధిలోనే నడుస్తున్నాయి. వాల్తేరు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో, మిగిలిన 3 సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్నాయి. ఆ డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు ఆయా జోన్ల జీఎంలు చెప్పిన పనులే చేస్తున్నారు. వారితోనే అన్ని రకాల సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రం గెజిట్ ఇవ్వకపోవడం వల్ల కొత్త జీఎం వారితో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నారు. జోన్ జీఎంగా సందీప్ మాథూర్ను జూన్ మొదటి వారంలో నియమించారు. ఆయన తక్షణమే ఢిల్లీలోనే బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత విశాఖపట్నంతో పాటు అన్ని డివిజన్లకు వెళ్లి అక్కడి రైల్వే అధికారులతో పరిచయం చేసుకున్నారు. విశాఖలో ఆయనకు ప్రత్యేక కార్యాలయం ఉండాలి. 3 సవర్లలో కొత్త జోనల్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అవి పూర్తయ్యేసరికి 2 ఏళ్లు పైనే పడుతుంది. అంతవరకు వేరే భవనాన్ని అద్దెకు తీసుకోవాలని 2-3 పరిశీలించారు. వాటికి ఆమోదం రావాల్సింది. ఆ విషయంలోనూ రైల్వే పెద్దలు తాత్సారం చేస్తున్నారు. ఏదో ఒకటి ఖరారు చేస్తే జీఎం విశాఖలో కూర్చొని కొన్ని పనులైనా చేసుకునే ఛాన్స్ ఉంది. అది సుతరాము రైల్వే పెద్దలకు ఇష్టం లేదు. అందుకని ఆ జీఎం భవనాన్ని ఖరారు చేయడం లేదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన డిపిఆర్ను ఈ ఏడాది జనవరి నెలాఖరులో ఢిల్లీకి పంపితే 6 నెలలు దానిని మురుగబెట్టి వారం క్రితం కొర్రీలతో ఆమోదించారు. రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఇచ్చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ విశాఖపట్నం జోన్ నుంచి రాయగఢ్లోకి వెళ్లిపోయింది. పార్వతీపురం సమీపాన ఉన్న కూనేరు కూడా రాయగడ డివిజన్కే ఇచ్చేశారు. కొత్త వలస నుంచి పలాస వరకు విశాఖపట్నం డివిజన్లో ఉంచారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టేషన్లన్నీ తూర్పు కోస్తా జోన్లోని ఖుర్దా డివిజన్లో ఉండిపోయాయి. ఇక రైల్వేలో ఉద్యోగ అవకాశం రావాలంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే పరీక్షలు రాయాలి. వాటికి హాజరయ్యేందుకు ఒడిశాలోని భువనేశ్వర్కు వెళితే ఆంధ్ర వాళ్లు అని వెనక్కి పంపించేసేవారు. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తే ఇక్కడే ఆర్ఆర్బీ కేంద్రం వస్తుందని యువత భావించింది. ఇప్పుడు జోన్ ప్రకటించినా ఇంకా ఆర్ఆర్బీ కేంద్రం ఇవ్వలేదు. దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారు. ఆయన జోన్ కార్యకలాపాలు వేగవంతంపైన, ఆర్ఆర్బీ వంటి అంశాలపైన దృష్టి సారించాలి. ఆయన ప్రయత్నిస్తే అన్నింటికీ వెనువెంటనే ఆదేశాలు వస్తాయి. ఉత్తరాంధ్ర వాసుల్లో రైల్వే జోన్ కావాలని పట్టిందే రైల్వే ఉద్యోగాల్లో తమకు అవకాశం రావడం లేదనే బాధతో. ఆ సమస్య ఇంకా సమస్యగానే ఉంది. ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వెళితే ఒడిశా వాసులు తెలుగువారికి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. అనేక ఘర్షణలు కూడా చేస్తున్నారు. సర్టిఫికేట్లు చింపేసిన ఘటనలు అనేక ఉన్నాయి. ఈ ఘర్షణ వాతావరణం వద్దు అనే రైల్వే జోన్ రావాలని కలలు కన్నారు. కానీ జోన్ వచ్చినా ఆర్ఆర్బీ కేంద్రం రాలేదు. ఇది ఎలా అయినా సాధించాలని ఉత్తరాంధ్ర యువత గట్టి పట్టుదలతో ఉంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి ఆర్ఆర్బీ కేంద్రం తెప్పించాలని స్థానిక యువత కోరుతోంది. విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్రుల కళ. ఎన్నో ఏళ్ల పోరాటం. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటిగా ఉన్న ఈ రైల్వే జోన్ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని ముందుకు కదలకుండా చేస్తోంది.
విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పట్టాలెక్కించడం రైల్వే పెద్దలకు ఇష్టం లేనట్టుంది. ఇది ఒడిశాకు చెందిన తూర్పు కోస్తా రైల్వే జోన్తో ముడిపడి ఉండటం, రైల్వే మంత్రి ఆ రాష్ట్రానికి చెందిన వారు కావడమే అందుకు ప్రధాన కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6 ఏళ్ల క్రితం జోన్ను ప్రకటించగా 6 నెలల క్రితం జోనల్ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటి వరకు జోన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ప్రకటించలేదు. జోన్లో డివిజన్లు, వాటి సరిహద్దులు అన్నీ సమగ్రంగా గెజిట్లోనే ఉంటాయి. జోన్ ఆపరేషన్ తేదీ కూడా అందులోనే ఉంటుంది. ఆ గెజిట్ లేకపోవడంతో ఏ పని ముందుకు సాగడం లేదు. ఒత్తిళ్లు తట్టుకోలేక విశాఖ కేంద్రంగా జోన్ ఇచ్చారు, కానీ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తగిన ఆదేశాలివ్వలేదు. జోన్కు జనరల్ మేనేజర్ను నియమించారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే రాజ్యం లేని రాజులా ఉంది. పేరుకే ఆయన జోన్ జీఎం. జోన్ పరిధిలోకి వచ్చేటువంటి డివిజన్లైన వాల్తేరు, గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లు ఇప్పటికీ వాటి పాత జోన్ పరిధిలోనే నడుస్తున్నాయి. వాల్తేరు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో, మిగిలిన 3 సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉన్నాయి. ఆ డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు ఆయా జోన్ల జీఎంలు చెప్పినటువంటి పనులే చేస్తారు. వారితోనే అన్ని రకాల సంప్రదింపులు చేస్తారు. కేంద్రం గెజిట్ ఇవ్వకపోవడం వల్ల కొత్త జీఎం వారితో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నారు. జోన్ జీఎంగా సందీప్ మాథూర్ను జూన్ మొదటి వారంలో నియమించారు. ఆయన వెంటనే ఢిల్లీలోనే బాధ్యతలు స్వీకరించేశారు. ఆ తర్వాత విశాఖపట్నంతో పాటు అన్ని డివిజన్లకు వెళ్లి అక్కడి రైల్వే అధికారులతో పరిచయం కూడా చేసుకున్నారు. ఇక విశాఖలో ఆయనకు ప్రత్యేక కార్యాలయం ఉండాలి. మరి 3 సవర్లలో కొత్త జోన్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అవి పూర్తయ్యేసరికి 2 ఏళ్ల పైనే పడుతుంది. అంతవరకు వేరే భవనాన్ని అద్దెకు తీసుకోవాలి. అయితే 2-3 భవనాలు పరిశీలించారు. వాటికి ఆమోదం రావాల్సి ఉంది. ఆ విషయంలోనూ రైల్వే పెద్దలు తాత్సారం చేస్తున్నారు. అయితే ఏదో ఒకటి ఖరారు చేస్తే జీఎం విశాఖలో కూర్చొని కొన్ని పనులైనా చేసుకునే ఛాన్స్ ఉంది. అది సుతరాము రైల్వే పెద్దలకు ఇష్టం లేనట్టుంది. అందుకనే ఆ జీఎం భవనాన్ని ఖరారు చేయడం లేదు. ఇక దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించిన డిపిఆర్ను ఈ ఏడాది జనవరి నెలాఖరులో ఢిల్లీకి పంపితే 6 నెలలు దాన్ని మురుగబెట్టి వారం క్రితం కొర్రీలతో ఆమోదించారు. రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఇచ్చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ విశాఖపట్నం జోన్ నుంచి రాయగడలోకి వెళ్లిపోయింది. పార్వతీపురం సమీపాన ఉన్న కూనేరు కూడా రాయగడ డివిజన్కి ఇచ్చేశారు. ఇక కొత్త వలస నుంచి పలాస వరకు విశాఖపట్నం డివిజన్లో ఉంచారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఏపీకి చెందిన స్టేషన్లన్నీ తూర్పు కోస్తా జోన్లోని ఖుర్దా డివిజన్లో ఉండిపోయాయి. రైల్వేలో ఉద్యోగ అవకాశం రావాలంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే టెస్ట్ కంపల్సరీ. వాటికి హాజరయ్యేందుకు ఒడిశాలోని భువనేశ్వర్కు వెళితే ఆంధ్ర వాళ్లు అని వెనక్కు పంపించేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తే ఇక్కడే ఆర్ఆర్బీ కేంద్రం వస్తుందని యువత భావించింది. ఇప్పుడు జోన్ ప్రకటించినా ఇంకా ఆర్ఆర్బీ కేంద్రం ఇవ్వలేదు. దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారు. ఆయన జోన్ కార్యకలాపాలు వేగవంతంపైన ఆర్ఆర్బీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఆయన ప్రయత్నిస్తే అన్నింటికీ వెనువెంటనే ఆదేశాలు వస్తాయి. ఇక విశాఖ జోన్కు సంబంధించి ఇప్పటి వరకు గెజిట్ రాకపోవడానికి సంబంధించి డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ పోరాటంకి ఫలితం. అది సుదీర్ఘ కాలం నుంచి ఇక్కడ పోరాటాలు చేసిన ఈ ప్రాంత ప్రజల కల కూడా. ఎందుకనంటే అనేక రాజకీయ ఒత్తిళ్ల మధ్యన జోన్ ని ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ జోన్ కార్యకలాపాలనేవి పూర్తి స్థాయిలో వేగవంతంగా జరగటం లేదు అన్నది ఈ ప్రాంత వాసుల ఆవేదన. ఎందుకనంటే ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించి 6 ఏళ్లు గడుస్తుంది. 6 ఏళ్లు గడిచినప్పటికీ కూడా అనేకమైన అడ్డంకులు జోన్ కార్యాలయం స్టార్ట్ చేసేదానికి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం జోన్ కార్యాలయ నిర్మాణ పనులకి కేంద్రం సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించి విశాఖపట్నంలో ఒక ల్యాండ్ అని కూడా వాళ్ళు అలొకేట్ చేశారు. ల్యాండ్ కి సంబంధించి అక్కడ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. దాంతో ఒక జీఎం స్థాయి అధికారిని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆర్ఆర్బీ కేంద్రం ఇక్కడ రాకపోవడం, అలాగే అరకుతో అంటే రాయగడ డివిజన్ లో అరకులోయను కూడా కేకే లైన్ ని కలపడం, ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం మంది ఉన్నతాధికారులంతా రైల్వే ఉన్నతాధికారులంతా కూడా భువనేశ్వర్ ఒడిశాకి చెందిన వారే కావడంతో ప్రాంతీయ వివక్షత
అన్నది కూడా కొంత చూపిస్తున్నారు అన్నది ఈ ప్రాంత వాసుల ఆవేదన. ఎందుకనంటే ఇక్కడ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జరిగితే గనక ఈ మొత్తం దక్షిణ మధ్య రైల్వే జోన్స్ లో ఎక్కడ పరీక్షలకి హాజరవ్వాలన్నా కూడా అది ఒరిస్సా కేంద్రంగానే జరుగుతుంది. భువనేశ్వర్ కి వీళ్ళందరూ కూడా వెళ్లి అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రమైన వివక్షతతో చూస్తున్నారు అన్నది ఈ ప్రాంత యువకుల ఆవేదన. అందుకనే ఇక్కడ జోన్ కళ సాకారం అయ్యి పూర్తి స్థాయిలో అది జోన్ అందుబాటులోకి వచ్చి ఆర్ఆర్బీ కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడికి వస్తే గనక పూర్తి స్థాయి కార్యకలాపాలు మొదలైతేనే ఈ ప్రాంత వాసులకి అది ఉద్యోగాల పరంగా వాటా ఇవ్వటంలో కానీ లేకపోతే ఇక్కడ ఇతర అంశాలకి సంబంధించిన రెవెన్యూ అంశాలకి సంబంధించిన విషయాలు కానీ ఉంటాయి. లేని పక్షంలో అది వచ్చినా కూడా అంత పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఇక్కడికి వచ్చే రైల్వే జోన్ నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఇక్కడ ఈ ప్రాంత వాసులకి అంత ఉపయుక్తంగా ఏమీ ఉండదు. కేవలం ఆర్ఆర్బీ సెంటర్ ఇక్కడికి వస్తేనే ఆ పరీక్షలు అవి ఇక్కడ నుంచి నేరుగా నిర్వహిస్తేనే ఇక్కడ ప్రజలకి ఇక్కడ యువతకి ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. అది మా సుదీర్ఘ పోరాటం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జోన్ కార్యాలయ పనులు అయితే ప్రారంభిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఒక జీఎం స్థాయి అధికారిని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆ కార్యాలయ కార్యకలాపాలనేవి వేగవంతం అవ్వాలంటే మాత్రం ఇంకా కొంత సమయం పట్టే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ విషయంలో ఈ ప్రాంత పాలకులు కొంత దాన్ని రాజకీయ ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అన్నది కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడండి దీన్ని ఏ విధంగా వేగవంతం చేస్తారు, అలాగే ఈ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ రైల్వే ఉద్యోగాల కల్పన మీద పెట్టుకున్న ఆశల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది మాత్రం చూడాల్సిన అంశం. రైట్.